అండి, అందరికీ నమస్తే. నేనైతే ఈరోజు ఈ వీడియోలో అయితే మీతో కొన్ని విషయాలను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఏంటంటే రేపు న్యూ ఇయర్ కదండి. సో న్యూ ఇయర్కి మన ఇంట్లో ఉన్న వాటితోటి మనం రంగులు అయితే చాలా సులభంగా అయితే తయారు చేసుకోవచ్చు. ఇంట్లో మన దగ్గర ఉండవలసిందల్లా ఏంటంటే ఫుడ్ కలర్స్ ఉంటాయి కదండి. ఆరెంజ్, గ్రీను, ఎల్లో 3 కలర్స్ ఫుడ్ కలర్స్ ఉంటాయి కదండి, అవి అండ్ ఉజాలా బ్లూ ఒకటి. అండ్ మెయిన్లీ మనకు కావాల్సింది వరిపిండి అండి. వరిపిండి మనం ఆడించుకుని ఇంట్లో ఉంచుకుంటాం కాబట్టి ఆ వరిపిండితో మనం వివిధ రకాల కలర్స్ని అయితే తయారు చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోతాము, రండి చూసేద్దాం. చూసారు కదండి, ఈ రంగుల్ని నేను ఎంత బాగా అయితే తయారు చేసుకున్నానో మీరు కూడా అంతే సులభంగా తయారు చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్లోకి వెళ్ళిపోయే ముందు నేను తయారు చేసిన రంగులను అయితే మీకు ఒకసారిగా చూపిస్తున్నాను. ముగ్గు వేసుకునేటప్పుడు మాత్రం చాలా అంటే చాలా బాగుందండి. నేను ముగ్గు కూడా వేసి చూశాను, అది వీడియో కూడా ఇందులో నేను యాడ్ చేశాను, చూడండి. నిజంగానే నాకు అంతవరకు తెలియదండి. నేను ఈ ఇయర్ అయితే మాత్రం కలర్స్ని ఓన్గా ప్రిపేర్ చేసుకొని నేనైతే ముగ్గులు అయితే వేసానండి. ఇక్కడ నేను 7 కలర్స్ అయితే చేశానండి. నా దగ్గర ఉన్న 4 ఫుడ్ కలర్స్తో 3 ఫుడ్ కలర్స్ అండ్ 1 ఉజాలా బ్లూ వచ్చి ఈ 4 కలర్స్తో నేను 7 కలర్స్ అయితే చేశాను. ఇంకా చేయొచ్చు కానీ సో అవి సరిపోతాయని చెప్పి నేను అంత మాత్రం చేసుకున్నాను. ఇంకా మీకు కావాలనుకుంటే ఇంకా ఎక్కువ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు, ఇంకా డిఫరెంట్ కలర్స్ కూడా వస్తాయండి. సో ఇప్పుడు అయితే మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి. ఇక్కడైతే నేను పేపర్స్ తీసుకున్నానండి. ఒక 7 పేపర్స్లోనే కొంచెం కొంచెంగా వరిపిండి అయితే తీసుకొని 7 ప్లేసెస్లో అయితే పెట్టుకున్నాను. ఆ 7 కూడా ఒక పేపర్లో ఒక్కొక్క పేపర్ తీసుకుని అంతంత వరిపిండి తీసుకొని ఆ 7 వాటర్లను అలా వేసాను. వాటిల్లో అయితే కలర్ అయితే మిక్సింగ్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఫుడ్ కలర్స్ మీకు చూపించాను కదా, నా దగ్గర ఉన్నది ఎల్లో, గ్రీన్, ఆరెంజ్ అండ్ ఉజాలా బ్లూ. ఈ 4 కలర్స్తో నేను ఇప్పుడైతే కలర్స్ ప్రిపేర్ చేస్తున్నానండి. ఇప్పుడు చూడండి, స్టార్టింగ్ అయితే నేను రెడ్ కలర్ కలిపాను. రెడ్ కలర్లో నేను లిక్విడ్ పోసిన వాటర్ వేసుకుని కలుపుకున్నాను కదండి, అది కాస్త కలుపుతూ కాస్త ఆరెంజ్ అయితే వచ్చిందండి. మీరు చూస్తున్నారు కదా, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు విషయం పూర్తిగా అర్థమవుతుంది. అండ్ వన్ మోర్, ఇంకొకటి మీకు సీక్రెట్ అయితే లాస్ట్లో రివీల్ చేస్తాను. చాలామంది చేసి కూడా ఫెయిల్యూర్ అవుతున్నారు, కానీ నేను చెప్తున్న ఈ మాటను మీరు ఖచ్చితంగా ఫాలో అయితే కనుక తప్పకుండా మీరు కూడా సక్సెస్ఫుల్గా రంగులైతే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఎంత పెద్ద వాకిలైనా సరే మనకు కావాల్సిన రంగులను ఎక్కువ మొత్తంలో కూడా మనం ప్రిపేర్ చేసుకునే శక్తిని అయితే మనం చాలా ఈజీగా మనం తెలుసుకోవచ్చండి. ఇక్కడైతే చూసారు కదా, ఆరెంజ్ కలర్ అయితే నేను కలిపేటి పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు నేను గ్రీన్ కలుపుతున్నానండి. ఈ గ్రీన్ కలర్లో వాటర్ వేసుకుని ఆ పిండి తీసుకున్నట్టు కదా, ఆ పిండిలోనే అయితే కలుపుకుంటున్నాను. అది కొంచెం మన పిండి కలిపేటప్పుడు డ్రైగా ఉంటుంది, అది మాత్రం జస్ట్ అలా కలిపేసుకుని పక్కన పెట్టుకుంటుంటే అది నెక్స్ట్ మనం ఎండలో బాగా ఆరబెట్టుకున్నాకైతే మాత్రం డ్రై అవుతాయండి. నాది కూడా నేను వీడియోలో అయితే చూపించాను. సో అండి, ఇక్కడ నేను కలర్ మనకి ఎక్కువ ఏ కలర్ షేడింగ్లో కావాలో చూసుకోవాలి. డార్క్ గ్రీను, అదే లైట్ గ్రీను, ప్యారెట్ గ్రీను, అలాగే నాచ్ కలర్ గ్రీన్, ఇలా డిఫరెంట్ కలర్స్ ఆఫ్ గ్రీన్స్ అయితే మనం ప్రిపేర్ చేసుకునేటప్పుడు మనం దాని తగ్గట్టుగా కలర్ ప్రిపరేషన్ అయితే చేసుకోవాలండి. ఎక్కువ డార్క్ గ్రీన్ కావాలనుకుంటే ఎక్కువ కలర్ని మనం యూస్ చేసుకోవాలి. తక్కువ కావాలంటే 2 కలర్స్ మిక్స్ చేసుకుంటే మనకి నాచ్ గ్రీన్ వస్తుంది. అది కూడా నేను ఈ వీడియోలో అయితే వివరంగా చూపిస్తున్నాను. ఈ వీడియో ఎక్కడ మీరు స్కిప్ చేయొద్దండి, ఇది మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇప్పుడు పెట్టుకున్నాం, మళ్ళీ నెక్స్ట్ సంక్రాంతి పండుగ వస్తుంది. భోగి సంక్రాంతికి కూడా మనం చాలా బాగా అయితే రంగులతో ముగ్గులు వేసుకోవచ్చు. అస్తమానం మార్కెట్కి వెళ్ళి కొనుక్కోవాల్సిన పని అవసరం లేదండి. మనం బిజీలో ఉండి వెళ్ళలేకపోవచ్చు, కొనుక్కోలేకపోవచ్చు. అప్పుడు మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నవి దాంతో సులభంగా అయితే ముగ్గులు అయితే చాలా బాగా పెట్టుకోవచ్చండి. మంచి లుక్ అయితే వస్తున్నాయి. నేను పెట్టిన ముగ్గులు కూడా నేను వీడియో అయితే తీసానండి, మీరే చూసి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. నేను గ్రీన్ కలర్స్ ఆల్రెడీ 3 కలర్స్ కలుపుకున్నానండి. ఇప్పుడు బ్లూ కలుపుతున్నాను. చూడండి, బ్లూ ఇది బాగా డ్రై అయిందంటే మాత్రం చాలా అంటే చాలా మంచి కలర్ షేడింగ్ వస్తుందండి. ఇప్పుడు ఈ బ్లూ దాంట్లో గ్రీన్ కలుపునండి, అలాగే బ్లూ కూడా కలుపుకుంటే 2 కలిపి మిక్స్ చేస్తే డార్క్ నాచ్ కలర్ గ్రీన్ వస్తుందండి, డీప్ గ్రీను. చాలా బాగుందండి. అంటే నేనైతే 3 టైప్స్ ఆఫ్ గ్రీన్స్ అయితే తయారు చేశాను. 2 ఆరెంజ్, ఒక ఆరెంజ్, ఒక ఎల్లో అండ్ బ్లూ, రెడ్ ఒకటి, ఇలా చేశానండి. ఈ 7 కలర్స్ నాకు చాలా బాగా యూస్ఫుల్ అయ్యాయి. ముగ్గు వేయడానికి చాలా బాగా హెల్ప్ఫుల్ అయ్యిందండి, నిజంగా చెప్తున్నాను. మంచి ఎక్స్పీరియన్స్ అయితే కలిగింది నాకు ముగ్గు వేసేటప్పుడు. అంటే నేనే సొంతంగా తయారు చేసుకున్న రంగులతో కలర్స్ వేసి ముగ్గులు వేసి ఇంటి ముందు నాకు అది రకమైన చాలా సాటిస్ఫాక్షన్ ఉన్నది. నాకే కాదు, చేసిన ప్రతి మహిళకి కూడా అది రకమైన చాలా సంతృప్తిని కలిగిస్తుంది. చూడండి, ఇక్కడ నేను 3 టైప్స్ ఆఫ్ గ్రీన్స్ అయితే ప్రిపేర్ చేశాను, అది మీకు క్లియర్ చూపిస్తున్నాను. ఇక్కడ డీప్ గ్రీన్ అండి, ఇదేమో నాచ్ గ్రీను, ఇదేమో ప్యారెట్ గ్రీను,
ఇదిగోండి ఈ గ్రీన్ తోటే నేను 3 టైప్స్ ఆఫ్ అయితే కలర్స్ అయితే ప్రిపేర్ చేశాను. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చి చాలా ఇంకా 2 టైప్స్ ఆఫ్ గ్రీన్స్ అయితే ఇంకా వస్తాయండి. ఇప్పుడు నేను ఎల్లో ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఎల్లో కవర్ తీసుకున్నాను, దాన్ని వాటర్లో కలుపుకుంటున్నాను. అది కూడా చాలా బాగా వచ్చిందండి. ఎల్లో అయితే ఇంకా ఇంటి ముందు చాలా పసుపు పచ్చగా భలే అనిపించిందండి. చాలా అంటే చాలా బాగుంది. ఇన్నాళ్ళు ఈ విషయం మనకు తెలియక చాలా అంటే చాలా డబ్బులు రంగులకి అయితే కొనుక్కోవడానికి పోసేసాము. సో ఇప్పుడు మనకు కొన్ని విషయాలు అయితే యూట్యూబ్ ద్వారా తెలుస్తున్నాయి కాబట్టి చాలా వరకు మనీ సేవ్ చేసుకోవచ్చు. అలాగే మన టాలెంట్ని కూడా బయట పెట్టే ఒక విధానం అయితే ఉందండి. చూడండి ఇక్కడ నేను ఎల్లో కలుపుతున్నాను, పిండి కలుపుకుంటున్నాను. పిండిలో వేసుకుంటుంటే అది మంచి కలర్ అయితే వచ్చిందండి. చాలా అంటే చాలా అనిపించింది నాకు. చాయ్ పసుపు ఏ రంగులో ఉంటుందో ఆ రంగులో అయితే ఉందండి. వీడియో చూస్తున్న మీకే కూడా ఆశ్చర్యం కలుగుతుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసిన చాలా అంటే చాలా బాగా వస్తున్నాయండి. మీరు ట్రై చేయండి. ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. చూడండి ఇలాగైతే చేసుకున్నాను కదా. ఇప్పుడు నేను ఆరెంజ్ కలర్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. చూడండి రెడ్, డార్క్ రెడ్ అయితే డీప్ రెడ్ చూద్దామని అనుకున్నాను కానీ అది వేరే కలర్ యాడ్ అయింది. సో మనం ఆరెంజ్ కనకాంబరం కలర్ అయితే ఇది వచ్చిందండి. ఇది కనకాంబరం షేడ్లో వచ్చింది, ఒకటి ఆరెంజ్ షేడ్లో వచ్చింది. మనం కనకాంబరం పూలు పెట్టుకుంటాం కదండి, ఆ షేడ్లో అయితే ఇంకో కలర్ అయితే వచ్చిందండి. ఇక్కడ మీరే చూస్తున్నారు కదా. మొత్తం నేను 7 కలర్స్ని కూడా ఆర్డర్లో పెడతాను. మీరే చూసి మీరే స్వయంగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. అప్పుడు మీకే అనిపిస్తుంది ఇంత ఈజీగా కలర్లు ప్రిపేర్ చేసుకోవచ్చు అనే విషయాన్ని మీకు కూడా చాలా త్వరగా అర్థమైపోతుంది. చూడండి నేను వరుసగా అయితే కలర్స్ అన్నీ పెట్టాను. ఇప్పుడు నేను 7 కలర్స్ ప్రిపేర్ చేశానని చెప్పాను కదండి. 7 కలర్స్ని అయితే మీకు చాలా ఆర్డర్గా చూపిస్తున్నాను. ఇప్పుడు నేను సీక్రెట్ ఏంటనేది చెప్తున్నాను. చూడండి మనము కలర్స్లో ఆ వరిపిండిలో కలర్ కలిపిన తర్వాత చిన్ని వండల కింద వస్తుంది. అది మనం ఎండలో ఎండబెట్టిన తర్వాత పోతుంది అనుకుంటున్నాం కానీ పోదు. సో దాని కొరకు మనం ఏం చేయాలంటే ఆ ఎండిన పౌడర్ని మనం మిక్సీ పట్టుకుంటే ఇలా మెత్తగా వస్తుందండి. మిక్సీ పట్టుకుంటే మాత్రం చాలా ఈజీగా మనం ముగ్గు వేసుకోవచ్చండి. ఈ సీక్రెట్ని మీతో ఎందుకు పంచుకున్నానంటే మీరు నా యూట్యూబ్ ఫ్యామిలీ కాబట్టి పంచుకున్నాను. సో ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక తప్పకుండా లైక్ చేయండి. ఇక్కడైతే నేను ప్రిపేర్ చేసిన రంగులతో అయితే నేను మా ఇంటి ముందు రంగవల్లికలు అయితే వేసానండి. చూపిస్తున్నాను మీకు. డిజైన్ అయితే ఎంత నీట్గా వచ్చిందో చూడండి. ఎంత కలర్ఫుల్గా మనకి లుక్ని వస్తుందో. చాలా అంటే చాలా బ్రైట్గా ఉంది. సో ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.